దీపావళి టైంలో బైక్ తీసుకోవాలనుకునే వాళ్ళని షోరూమ్ వాళ్ళు ఎలా చీట్ చేస్తారో మీకు ఈ ప్రొఫార్మా ఇన్వాయిస్లో చూస్తే అర్థమవుతుందండి. ఎందుకంటే ఈ ప్రొఫార్మా ఇన్వాయిస్లో మీకు ఎక్స్ షోరూమ్ ప్రైస్, లైఫ్ ట్యాక్స్, కాంప్రిహెన్సివ్ ఇన్సూరెన్స్, ఆర్టీఏ ఛార్జెస్ అండ్ అదర్ ఛార్జెస్ అంటే రోడ్ సైడ్ అసిస్టెన్స్ కానివ్వండి, ఇంజన్ వారంటీ, ఇవన్నీ కూడా ఇచ్చేస్తారు కదా. లాస్ట్లో మీకు డిస్కౌంట్ ఇచ్చినట్టు ఇక్కడ ఇచ్చేస్తారు. కాకపోతే ఈ అమౌంట్స్ అన్నీ కూడా మీరు ప్రొఫార్మా ఇన్వాయిస్ ఏం చేస్తారంటే, మీరు బైక్ కొనడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ ఇన్వాయిస్ని తీసేసుకుంటారండి. ప్రొఫార్మా ఇన్వాయిస్ని తీసుకొని మీకు మళ్ళీ వేరే ఇన్వాయిస్ తయారు చేసి ఇస్తారు. దాంట్లో వీళ్ళు వేసిన ఈ ప్రొఫార్మా ఇన్వాయిస్ ఒక ఫోటో తీసి పెట్టుకొని మీరు తర్వాత తీసుకుంటే కనుక మీకు ఇప్పుడు ఈ ఎఫ్జెడ్ అండి నేను మీకు చూపించేది. ఎఫ్జెడ్లో ఉన్న బేసిక్ ప్రైస్, లైఫ్ ట్యాక్స్, కాంప్రిహెన్సివ్ ఇన్సూరెన్స్, ఆర్టీఏ ఛార్జెస్, ఇవన్నీ కూడా మీకు డిఫరెంట్ అమౌంట్స్ ఫిగర్స్ కనబడుతూ ఉంటాయి. ఇవన్నీ ఎక్స్ట్రా యాడ్ చేసి కింద డిస్కౌంట్ ఇచ్చినట్టు మీకు చూపిస్తూ ఉంటారు. ఇవి కాకుండా మీకు ఎగ్జాంపుల్కి నేను ఒకటే చూపిస్తాను. దీంట్లో కాంప్రిహెన్సివ్ ఇన్సూరెన్స్ వచ్చి 10,964 రూపీస్ ఉంది కదా. ఇప్పుడు ఇన్వాయిస్ అయిన తర్వాత వీళ్ళు చేసిన ఇన్సూరెన్స్ ఎంత ఉందో మీరే చూడండి, 6,291 రూపీస్. ఇది కాకుండా మీకు షోరూంలో ఆఫర్స్లో తీసుకున్నప్పుడు ఇవన్నీ కూడా మీకు ఎక్స్ట్రా యాడ్ చేస్తారు. ఎక్స్ షోరూమ్ ప్రైస్ కానివ్వండి, లైఫ్ ట్యాక్స్ కానీ అన్నిట్లో కూడా 1,000, 2,000 ఇట్లా ఎక్స్ట్రా యాడ్ చేస్తారు. కాబట్టి మీరు బైక్ తీసుకునేటప్పుడు ఇవన్నీ చూసుకొని తీసుకుంటే బెటర్. ప్లస్ దసరా, దివాళీ, సంక్రాంతి సేల్ అవాయిడ్ చేస్తే బెటర్ అండి. ఎందుకంటే మీకు ఓల్డ్ మోడల్ బండ్లని కూడా మీకు సేల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి అది స్కిప్ చేసి మీరు మార్చ్, ఏప్రిల్ ఆ టైంలో తీసుకుంటే బెటర్ అని నా సజెషన్ అండి. థ్యాంక్ యూ.